సార్ మీరు రాసిన ఒకటి రెండు ప్రేమ పాటలు తలుచుకుందాం సార్. మీరే గుర్తు చేయండి మరి. మీరు చెప్పండి సార్, దయచేసి మీరు పదాలు అందిస్తే నేను. నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అని ఒక పాట రాస్తాం సుభాష్ చంద్రబోస్లో. అది నాకు చాలా ఇష్టమైన పాట, ప్రేమ గీతం పాట. అట్లాగే పవన్ కళ్యాణ్కి వాళ్ళకి వీళ్ళకి మోహన్ బాబు గారికి ఎన్ని పాటలు రాసి. లాహిరి 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 నిన్ను చేరుకుంది చెలి మాధురి అని. ఆహా. లాహిరి 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 నిన్ను చేరుకుంది నా మాధురి అనే పాట. నా ఊపిరి ఇలా దేనికదే. ఏ పాత్రలోకి వెళితే ఆ పాత్ర ఆకారంలోకి మారడమే కవి లక్షణం, గంగ లక్షణమే. అంతే, అంతేగా. గంగ లక్షణం. సో మరి మీకు ఇష్టమైన కావ్యాలు, ఇష్టమైన పాటలు, ఇప్పుడు భారతీయుడు 2లో ఈ కొత్తగా వచ్చిన ఈ పాట సార్, ఇంకా మీరు జీవితంలో మీరు మీ తపన అంతా కూడా తీరి ఒక రూపం ఇవ్వాలి దానికి అంటే అది ఎలా ఉంటుంది, ఆ ప్రభావం ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? అంటే మనము ఎన్నుకున్న అంశాన్ని బట్టి మనము ఇచ్చే డోస్ ఉంటుంది కదా. ప్రేమ పాట రాయాలనుకున్నప్పుడు కూడా ఒక రేఖ గీసుకుంటాను నేను. ఆ రేఖకు కిందికి దిగజారకుండా, అంటే పిచ్చి పిచ్చి బూతులు అవి రాయకుండా, పచ్చిగా చెప్పాలంటే మా భాషలో అంతేగా. ఒక సభ్యత రేఖ, ఒక ఆరోగ్య రేఖ అందాం. ఆ ఆరోగ్య రేఖ కిందికి దిగకుండానే పాట రాసే ప్రయత్నం నాకన్నా ముందు చాలామంది చేసినారు. ఆ దారిలో నేను చేయాలనుకుంటాను. మీకన్నా ముందు చాలామంది చేశారనేది వాస్తవం, కానీ మీతో పాటు ఇప్పుడున్న చాలామంది, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్య రేఖ దాటుతున్నారు. మరి పోటీ ప్రపంచం అలా ఉంది. మరి వారికి ఏమైనా హితవు చెప్తారా, లేక ఎవరి పందా వాళ్ళదని మీరు? ఇప్పుడు ఏ రైటర్ అయినా కూడా తాను ప్రవేశించడు కదా. అక్కడ ఒక డైరెక్టరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక నిర్మాత, ఒక హీరో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో వచ్చింది కదా ఇది. కావ్యాలు రాసుకుంటే ఎవరు బాస లేడు, నా ఇష్టం. కానీ సినిమాకు రాయాలన్నప్పుడు ఇంతమంది ఉంటారు కదా, వాళ్ళకు లోబడే రాయాల్సి ఉంటుంది కదా. దర్శకులే అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తారని మీ అంచనా? అంటే ఎందుకు ఇలా పచ్చిగా ఏదో రాయకపోతే? అంటే వ్యాపారం లేదని, కళ వ్యాపారం అయినప్పుడు వచ్చినటువంటి పరిణామాలు ఇవి. అంతే, అవును, నిజమే. వ్యాపారమే కళ కావడం అనేది ఇంకొక దశ కదా. అంతే, కళకి మధ్య జరుగుతున్న అది. అంతే, మనం అనుకోని పరిస్థితుల్లో కొంతమందికి ఇవి తప్పట్లేదు. అంతే, తప్పదు. రైట్. బట్ అశోక్ తేజ గారు మీ సోదరగంగా మమ్మల్ని అందరినీ వెంబడించి ఇప్పుడు అర్జెంటుగా ఆవిడని కలవాలని అలా అనిపిస్తుంది. ఇప్పుడు రెడీగా ఉంది, నీకు టైం ఉంటే చెప్పు, మనము ఉత్తేజ వాళ్ళ ఇంట్లోనే ఒకరిని కూర్చుందాము, మీకు మొత్తం 1 అవర్లో మీకు వినిపిస్తాను. తప్పకుండా సార్. దానికి మీరు అన్నట్టుగా అది గేయ రూపంగా వస్తే, బేసిక్గా పాట అంటే ఇష్టమైన వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇష్టపడతారు, అది పాడుకోవాలని 10 మందికి అది మీరు అన్నట్టుగా అదే ఒక చైతన్య ధారలాగా ప్రవహించి వెళ్ళిపోతుంది అంతే అందరిలోకి. ఎప్పుడు సార్ రిలీజ్? ఇప్పుడు డిటిపి దశలో ఉంది, ఇంకా బహుశా నేను ఒక 1 మంత్లో అయిపోద్ది అనుకుంటున్నాను. చాలా గొప్పగా ఉంది సుద్దాల అశోక్ తేజ గారు. ఎందుకంటే మామూలుగా కవులతో, గేయ రచయితలతో మాట్లాడడం వేరు. మీరు చాలా మేధావి కాబట్టి మీతో ఎప్పుడు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం. అయ్యో అదేం లేదు, నువ్వు అతిరథ మహారథులతోనే మాట్లాడినావు స్వప్న. నీకు సంగీతంలో, సాహిత్యంలో, సామాజిక విషయంలో, రాజకీయాల విషయంలో అన్నిట్లో నీకు ఒక సాధికారికత ఉంది కాబట్టి యు కెన్ ఎనీ ఏరియా, అలా వచ్చేస్తావు నువ్వు. అది గ్రేట్ సార్. కానీ ఇప్పుడు భారతీయుడు పాట వేగంగా వస్తోంది, గంగా నది అటువైపు నుంచి. భారతీయుడి పాటలో హీరోయిన్ వచ్చినప్పుడు ఒక సడన్గా మారిపోతుంది. ఇంత వేగంగా వచ్చిన పాట ఒక్కసారే మెలోడీస్ అవుతుంది. అంటే అక్కడెక్కడో కథ నరేషన్ జరుగుతుంది ఆ పాటలో. హీరోయిన్ వచ్చినప్పటికీ నల్ల పూసలైన చాలయ్య మెడకు ఒళ్ళనింక నేను ఏ వెండి గొలుసు. దీంట్లో ఒక చిన్న ఫిలాసఫీ ఉంది స్వప్న, గమనిస్తే. తెల్లవాడు వచ్చినాడు నల్లవాళ్ళ మీదకి, మనం బ్లాక్ వాళ్ళ దృష్టి లోపల. అవును అవును. అక్కడ తను ఏమంటుంది, తన యొక్క హీరోతో ఏముంటుంది, నల్ల పూసలైనా చాలు నాకు
తెల్లగా ఉన్న వెండి గొలుసు అక్కర్లేదంటుంది. అంటే అందులో ఒక చిన్న ఆంగ్లేయుల మీద ఒక చిన్న దాడి కత్తి, అవును ఒక చిన్న ప్రశ్న లేదు, ఒక చిన్న ధిక్కారం లేదు, అది కూడా పెట్టాల్సి వచ్చింది. అక్కడ నేను సార్తో బాగా సంతోషం పంచుకున్నాను నేను అన్నమాట. అంటే నిజంగానే ఒక అంటే మీరు అన్నట్టుగా విప్లవకారులు లేక దేశభక్తి కోసం దేశం కోసం పోరాడిన వీరులు వాళ్ళ ఇంట్లో ప్రేమ ఆ వాతావరణం కనిపిస్తుంది కదా ఒక కథాంశం. చెప్తూనే అందులో నేను ఇంకొక మాట కూడా చెప్పాను. ఏంటంటే నీ పాదధూళి మెరుపవుతను, నీ యుద్ధకేళి మరకవుతను, నీ పట్టులోన మెలికవుతను, లేక ఈ మట్టిలోన మొలకవుతను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది కదా చెప్పేశారు కదా సార్. ఒక స్వాతంత్ర సమరయోధుని యొక్క ప్రేయసికి ఉండేటువంటి లక్షణాలు ఎంత గొప్పగా, అంటే ఎంత హీరోతో సమాన స్థాయిలో వచ్చేసింది ఆమె. ఎంత గౌరవప్రదంగా ఉంది. గౌరవప్రదంగా. నీ యుద్ధకేళి మరకవుతాను, యుద్ధంలో ఉంటే నీకు గాయం అవుతాను నేను, మళ్ళీ మట్టిలోంచి ఒక మొలక అవుతాను, నీ పట్టులో మెలికవుతాను. అది ప్రేమ, అది రొమాంటిక్ ప్రణయం. అది ఒకవేళ కాలేదనుకో, ఈ మట్టి లోపల మట్టి అయిపోయి మొలకెత్తాను. దేనికైనా నేను రెడీయే. మా అమ్మ నాన్నిద్దరు స్వాతంత్ర సమరయోధులు. స్వప్న మా నాన్నతో పాటు మా అమ్మ నడిచింది యుద్ధంలోకి. హనుమంత్ గారు. మా అమ్మ పేరు జానకమ్మ. నైజాం వ్యతిరేకంగా, రజాకార్ల వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాన్నతో పాటు అమ్మ యుద్ధంలో బయలుదేరింది. ప్రాణము ఉంటుందా పోతుందా అనేటువంటి ఆ దశలో చావో రేవో అనే దాంట్లో ఆమె ఒక సైనికురాలుగా పనిచేసింది. కాబట్టి నాకు ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిగా. అంతే కదా సార్. మా అమ్మ గుర్తుకొస్తుందిగా. మా అమ్మకు మొదలు నెక్కర్లు వేసి దాని తర్వాత చీర కట్టేవాళ్ళట. నెక్కర్లలో ఆ జేబులలో కారపొడి పెట్టేసి ఒక చిన్న బాకు పెట్టుకొని దాని మీద చీర కట్టుకొని ఒక జాకెట్ ఇట్లా వేసుకునేవాళ్ళు అనమాట. అంటే ఒకవేళ రజాకారులు వచ్చేసి చీర పట్టుకొని లాగినా కూడా అది వదిలించుకున్నా కూడా లోపల నెక్కర్ ఉంటుందిగా. అంత అధ్వానమైన వాతావరణం ఉండేది కదా సార్. అంటే మీరు మొన్న రజాకార్లో కూడా సినిమా పాట రాశారు, అద్భుతమైన 3 పాటలు రాశాను అందులో. అవును. అంటే ఆ యుద్ధంలో పాల్గొన్న అమ్మ ఫ్రీడమ్ ఫైటర్. ఆమె చనిపోయేదాకా ఆమె ఫ్రీడమ్ ఫైటర్గా భారత ప్రభుత్వం గుర్తించింది ఆమె. సో ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఒక హీరోయిన్, ఒక అద్భుతమైనటువంటి హీరోయిన్ అని చెప్పినప్పుడు ఆ హీరోయిన్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు మా అమ్మాయి గుర్తుకొస్తుంది కదా. అంతే కదా. అందుకే నీ యుద్ధకేళి మరకవుతాను, నీ పాదధూళి మెరుపవుతాను అని. నీ పట్టులోన మెలికవుతాను, లేక అంటే ఒకవేళ కాలేదనుకో, అంతకుముందే చచ్చిపోయినాం అనుకో, మొలకవుతాను, ఈ మట్టి లోపల మొలకైపోతాను. లాజిక్ మ్యాజిక్ రెండు కుదురుకున్నాయి సార్. ఉంది అసలు. ఆయన పొంగిపోయి ఉంటారు శంకర్ గారు. చాలా 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 బాగా ప్రేమతో మాట్లాడారు. ఆయన గొప్ప సంస్కారవంతుడు, చాలా గొప్ప సంస్కారం. ఎంత సంస్కారం అంటే మనం పాట అంతా అయిపోయి మనం బయటకు వస్తాం కదా, ఆయన అక్కడే కూర్చోవచ్చు కాదు, లేచి మనకు లిఫ్ట్ దాకా వచ్చి మనల్ని పంపిస్తాడు, సాగనంపుతాడు. సార్ మీరు ఎందుకు వస్తాను, కవిం గారు అలా అనొద్దు అలా అంటారు అనమాట. హౌ రెస్పెక్ట్ దెమ్. అండ్ ఫస్ట్ అసలు ఈ పాటకి మిమ్మల్ని ఎంచుకోవడం ఆయన ఎంత కరెక్ట్ చాయిస్ అని అనిపిస్తుంది. ఎంతమంది మంచి రచయితలు, పాట చాలా మంది ఉన్నారు. ఇవాళ ఉన్న రచయితలందరూ గొప్ప రచయితలే. ఎవరికి ఇచ్చినా ఈ పాట బాగా రాసేవాళ్లే. నా అదృష్టం కొద్దీ ఈ పాట నాకు వచ్చింది అంతే. అలా కాదు సార్, మీ అదృష్టం కాదు, వాళ్ళు మిమ్మల్ని ఎంచుకోవడం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే మీరు మీ గుండెలోంచి వచ్చిన పాట ఇది, కలంలోంచి వచ్చింది కాదు. ఎందుకంటే ఇతివృత్తం అలాంటిది, కథాంశం అటువంటిది కదా సార్.